పేరు శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, మహబూబ్ నగర్ జిల్లా. ఇక్కడ నేను క్రీడా స్పోర్ట్స్ అధికారిగా నేను చేస్తున్నాను. అయితే ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో మాకు స్టేడియంస్ మంచిగా ఉన్నవి. అందులో మొట్టమొదటిగా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, అట్లనే మెయిన్ స్టేడియం గ్రౌండ్ ఉంది. ఆ విధంగానే మనకు వేరే ఇతర అల్లిపురంలో, సీసీకుంటలో, మళ్ళీ భూత్పూర్లో ఇట్లా స్టేడియంస్ అన్నీ ఉన్నాయి. కోచ్లు కూడా మాకు ఉన్నారు, కానీ ఇంకా కావాలి మాకు. ఎందుకంటే కోచెస్ ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే మన మహబూబ్ నగర్ జిల్లా నుండి స్పోర్ట్స్ స్కూళ్ళల్లో అటు హైదరాబాద్లో కానీ అటు అంతటా మన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అంత స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ హైదరాబాద్కు అంటే నేషనల్ లెవెల్లో తెచ్చే వాళ్ళంతా మన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్ళే ఉన్నారు. సో ఎట్లయినా మనకు ఇంకా కోచ్లను ఇస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడున్న ఈ యొక్క గవర్నమెంట్ మనకు కొత్త క్రీడా పాలసీ పెట్టింది. అందులో కోచెస్ గురించి చర్చించడం అనేది చాలా ముఖ్యమైన అంశము. వాళ్ళు కూడా అర్థమైంది, ఈ యొక్క స్పోర్ట్స్ పాలసీలో కోచెస్ను పెట్టి ప్రతి జిల్లాలో కోచెస్ని ఇస్తే స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ పెరుగుతుందని చెప్పినారు. అందుకే మనకు ఈ కోచెస్ని కూడా తీసుకుంటారు వాళ్ళు. సో అట్లనే మేము కూడా గవర్నమెంట్ కూడా ప్రాధాన్యపడేది, మా కోచెస్ను తీసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు, ఒక స్టేడియాలను కట్టిస్తున్నారు, కానీ అందులో ఆడడానికి ఒక కోచ్ కూడా, ఆడిపించడానికి ఒక కోచ్ ఉంటే మనకు మంచిగా ఉంటుందని మేము గవర్నమెంట్కు విన్నతిస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు చాలాసార్లు మా ఎల్బీ స్టేడియంకు రావడము, అక్కడ మా యొక్క ఈ కోచెస్ కానీ ఇతర అధికారుల యొక్క మాటలు విని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే ఈ క్రీడా పాలసీని కూడా పెట్టేసి, ఆ క్రీడా పాలసీ యొక్క ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ను డెవలప్ చేయడము, స్టేడియాలను కట్టియడము, అట్లనే కోచెస్ను కూడా ఇవ్వడం అనేది ఉన్నది. సో అందుకే మనము ఈ యొక్క కోచెస్ను ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మన మహబూబ్ నగర్లో కూడా వివిధ రకాలైనటువంటి స్పోర్ట్స్ ఉన్నాయి. మన దగ్గర వాలీబాల్ నంబర్ 1 ఉంటుంది, అట్లనే కబడ్డీ కూడా ఉంటుంది. ఆ విధంగానే కొత్త ఆర్చరీ కానీ, ఇటు అథ్లెటిక్స్ కానీ, ఈ యొక్క గేమ్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు బ్యాడ్మింటన్ కూడా మన దగ్గర మంచిగా అవుతుంది. మన ఇక్కడ నుండి కూడా స్టేట్ లెవెల్లో కూడా 3rd ప్లేస్ వచ్చింది, అంటే మహబూబ్ నగర్ వాళ్ళకు. అట్లనే బాస్కెట్బాల్ వాళ్ళకు కూడా మన దగ్గర నుండి జ్యోతి అనే అమ్మాయి నేషనల్లో గోల్డ్ మెడల్, నేషనల్ గేమ్స్లో సిల్వర్ మెడల్ కూడా తేవడం జరిగింది. సో ఇటువంటి స్పోర్ట్స్ మనకు ఉండేటప్పుడు మంచి కోచెస్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా రెగ్యులర్ చేసి, అట్లనే మనకి ఇంకా కొంతమంది కొత్త కోచ్లను తీసుకుంటే బాగుంటుందని నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు బి జ్ఞానేశ్వర్ రెడ్డి. నేను ఇక్కడ జడ్చర్ల నుంచి ఇక్కడ మామ్నార్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడానికి వస్తుంటాను. ఇక్కడ మేము రోజు ఇక్కడ మామ్నార్ గ్రౌండ్లో డైలీ మార్నింగ్, ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాము. మాకు ఇక్కడ కోచ్ సునీల్ సార్ మాకు ప్రాక్టీస్ చేపిస్తాడు. మాకు ఇక్కడ ప్రాక్టీస్ అంతా బాగానే ఉంది, కానీ మాకు కొంచెం సింథటిక్ ట్రాక్ పనులు ఇక్కడ చాలా లేట్ అవుతున్నాయి. కొంచెం సింథటిక్ ట్రాక్ తొందర వేపిస్తే మాకు కొంచెం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి గేమ్కి ఒక కోచ్ ఉండాలి, కానీ కొంతమంది కోచెస్ తక్కువ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మా అథ్లెటిక్స్ వాళ్ళకి సపరేట్గా, వేరే వాళ్ళకి సపరేట్గా, అట్లా వేరే గేమ్స్ కూడా కోచెస్ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ ప్రభుత్వం మాకు అథ్లెటిక్స్ వాళ్ళకి కొంచెం స్టేట్ మీట్స్కి అలా వెళ్ళినప్పుడు మాకు అకామిడేషన్ అవన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి. అలా మాకు అకామిడేషన్ ఇస్తూ మాకు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా కొంచెం స్పోర్ట్స్ మంచిగా ఆడగలుగుతామని కోరుకుంటున్నాం. ఆయన నా పేరు లింగం, మా కోచ్ వచ్చేసి సునీల్ సార్. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే ఇంకా వచ్చే ఫ్యూచర్ జూనియర్స్కి ఇట్లా గేమ్స్ అంటే తెలియాలి. స్పోర్ట్స్ కాకుండా కొద్దిగా పిల్లలకి ఇంకా స్పోర్ట్స్ అనేది ఇంకా తెలియాలి. మంచిగా మేము నేషనల్ స్టేట్ మీద ఆడుతున్నాం.
ఇంకా వాళ్ళు మాకన్నా ముందుకు పోవాలి. మంచి స్పెషాలిటీ ఇంకా కోచెస్ కొన్ని గేమ్లు ఇక్కడ అందరిని ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మంచిగా అవుతుంది. ఇంకా అచీవ్మెంట్స్ గ్రౌండ్లో వాటరింగ్ అవి కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది, పెయిన్స్ వస్తుంటాయి. వచ్చే పిల్లలకి ఇట్లా భయపడతారు. కొద్దిగా అప్పుడు స్పాన్సర్స్ కొద్దిగా ఇస్తుంటే ఇట్లా పేద పిల్లలు వస్తుంటారు. నా గోల్ నేను ఇంటర్నేషనల్ ఆడాలనుకుంటున్నాను. నా పేరు గులాం మహమ్మద్ జిల్లాని. నేను ఆడే గేమ్ బాస్కెట్బాల్. మా కోచ్ ఖలీల్ సార్. నేను ఇక్కడ ఒక 7 years నుంచి ఆడుతున్నాను ఇక్కడ బాస్కెట్బాల్. ఏమంటే మా బాస్కెట్బాల్ ఒక ప్రాబ్లం ఒకటే, ఫెన్సింగ్ లేదు. వేరే వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే వార్మప్స్ ఎక్సర్సైజ్ అవి చేస్తుంటారు. అది ఒక ఫెన్సింగ్ కూడా చేస్తే మనకు సపరేట్ మాకు ఒక బాస్కెట్బాల్ ఉంటుంది. ఇంకేమంటే కోచెస్ అందరు బాగానే ఉన్నారు, కానీ ఇంకా కొద్దిగా కోచెస్ అవైలబుల్ ఎక్కువ ఉంటే వేరే వాళ్ళు కూడా కొద్దిగా పని ఎంకరేజ్మెంట్ అయినట్లు అవుతుంది. ఇంకేమంటే మనకు కొద్దిగా అకామిడేషన్స్ అయిపోయేటప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది పోయి. కానీ ఒకవేళ ఎవరైనా స్పాన్సర్ అవి మాకు హెల్ప్ చేస్తే మంచిగా రావచ్చా మీటికి. ఇంకా ఏమంటే మన ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక ఫెన్సింగ్ చేయించి మాకు ఒక సపరేట్ కోడ్ ఇచ్చేస్తే మనం మంచిగా ఆడచ్చు. ఇంకా మనకు నేషనల్స్ ఇంటర్నేషనల్ ఆడడానికి మాకు స్పాన్సర్స్ ఇంకా మన సపోర్టర్ ఉంటే ఇంకా మంచిగా మేము మంచి పేరు మాకు పేరు అవుతుంది, మా పేరెంట్స్ పేరు అవుతుంది. ఇంకా కోర్టుకి కూడా మన డిస్ట్రిక్ట్ కూడా పేరు తేవాలని మా కోరిక ఉంది. ఇది ఒక కోరిక, స్పాన్సర్ కూడా మా కోరిక అంతే. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఎం సునీల్ కుమార్. నేను అథ్లెటిక్ కోచ్. నేను ఇక్కడ స్టేడియం గ్రౌండ్లో కోచింగ్ ఇస్తున్నా. మనకు మెయిన్గా పిల్లలు ఎట్లా అంటే పిల్లలు వస్తున్నారు ఇంకా కొందరు పిల్లలు ఇంటికాడ ఉండి కొన్ని సెల్లులకు దీనికి అడాప్ట్ అయిపోతున్నారు. అట్లా కాకుండా పేరెంట్స్ కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ కోసం పిల్లల్ని గ్రౌండ్ పంపిస్తే దాంట్లో పిల్లల్ని మంచి ప్రాక్టీస్ చేయించి వాళ్ళని కొద్దిగా మనము ప్రోత్సహించి చేయడానికి మాకు వీలుగా ఉంటుంది. పిల్లలు మెయిన్గా మనకు గ్రౌండ్కి రావాలి సార్, అదొకటి. ఇంకోటి ఇప్పుడు పోలీస్ గురించి కానీ కానిస్టేబుల్ గురించి మళ్ళీ ఆర్మీ గురించి కానీ మన పిల్లలు వస్తున్నారు. ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నాము మనం డిఎస్ఏ నుంచి. అట్లా ఇంకా పిల్లలు తెలియని వాళ్ళు ఉంటే కూడా అక్కడిక్కడ డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకోకుండా మన స్టేడియంకి వచ్చి మన దగ్గర ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు పోతే కూడా బాగుంటుంది అని ఫెసిలిటీస్ అది ఉంటాయి సార్. ఇంకోటి ఇప్పుడు గ్రౌండ్ విషయంలో మాత్రం మనకు సింథటిక్ ట్రాక్ వస్తుంది అని అన్నారు. సింథటిక్ ట్రాక్ కూడా ప్రపోజల్లో ఉంది సార్. అది కూడా కొద్దిగా స్పీడ్గా అయితే మనకు కొద్దిగా మంచిగా సార్. అది ఆల్రెడీ నడుస్తుంది ప్రాసెస్. ఇంకా కొద్దిగా స్పీడ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్.